ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీని మనము V4 కింద కూడా తీసుకుంటాం. అంటే ఏం లేదండి, వెర్బ్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే దాన్ని V4 అంటాం. సో ఇక్కడ చూడండి, వేట్లకి యామ్ రావాలి. చూడండి, ఇక్కడ యామ్ అనేది ఐ అనే సబ్జెక్ట్, ఐ అనే ప్రొనౌన్కి వస్తుందండి. తర్వాత వి యూ దేకి ఆర్ వస్తుంది ఫ్లోరల్ కాబట్టి. తర్వాత హీ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అయితే ఇప్పుడు సెంటెన్సెస్లోకి వద్దాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో రాసుకోవాలి అంటే దాని యొక్క డెఫినేషన్ ఏందో చూడండి. యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ అంటే ఏంటి? మనం మాట్లాడే సందర్భంలో ఏదైనా పని జరుగుతూ ఉన్నప్పుడు దానిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఏంటండి, మనము మాట్లాడే సందర్భంలో ఏదైనా పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, కిరణ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. కిరణ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు చదువుతూ ఉన్నాడు, పుస్తకాన్ని చదువుతున్నాడు. అంటే యాక్షన్ అయిపోయిందా? అయిపోలా, ప్రస్తుతం జరుగుతూ ఉంది. తర్వాత రెండోది చూడండి, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ప్రజెంట్. అతను ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అంటే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అని చెప్తాము. సో అంటే యాక్షన్ అనేది జరుగుతూ ఉంది, యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతూనే ఉంది. ఇంకా తర్వాత చూడండి, లుక్ వాణి ఈజ్ క్రయింగ్. చూడు, వాణి ఏడుస్తూ ఉంది, ఇంకా ఏడుస్తూనే ఉంది. అంటే యాక్షన్ అనేది, ఏడవటం అనే యాక్షన్ అనేది గోయింగ్ అనమాట, కొనసాగుతూ ఉంది. తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్, నేను వాటర్ తాగుతూ ఉన్నాను. ఓకేనే, డోంట్ డిస్టర్బ్ మీ. ఈ విధంగా అంటే ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఏంటివి చూడండి, నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, లుక్, సీ, డోంట్ డిస్టర్బ్. ఈ పదాలను చూస్తే మనం ఏమనుకోవాలంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, లుక్, సీ, డోంట్ డిస్టర్బ్ అనే ఈ మూడు పదాలు ఎక్కడ వస్తాయి అంటే టెన్స్ యొక్క స్టార్టింగ్లో వస్తాయి. అంటే చూడండి, ఈ సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో వస్తాయి. ఈ విధంగా స్టార్టింగ్లో, తర్వాత మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చింది. ఏట్లకి లుక్, సీ, డిస్టర్బ్, ఇవి స్టార్టింగ్లో వస్తాయి. దాని తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనము రాసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, క్లూ వర్డ్స్ నౌ, అట్ ప్రజెంట్, లుక్, డోంట్ డిస్టర్బ్ అనేది మనకు క్లూ వర్డ్స్ వచ్చినాయి. ఓకేనండి, ఇప్పుడు దేనికి ఉపయోగిస్తాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? ఏదైనా ఒక యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు దానిని తెలియజేయటానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ని చూడండి, ఇక్కడ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ నౌ అని అంటాం. తర్వాత వీఆర్ రీడింగ్ ఏ బుక్ నౌ, యు ఆర్ రీడింగ్ ఏ బుక్ నౌ, దే ఆర్ రీడింగ్ ఏ బుక్ నౌ, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. సో ఈ విధంగా మనము సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం వాటిని నెగిటివ్ సెంటెన్స్లోకి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? నాట్ యాడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు కిరణ్ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్ నౌ. ఇప్పుడు కిరణ్ చదవట్లేదు అంటే ఇక్కడ చూడండి, నాట్ అనేది యాడ్ చేసినప్పుడు అది ఏ సెంటెన్స్ కింద మారుతుందనంటే నెగిటివ్ సెంటెన్స్. ఇదేమో పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చాలి. అప్పుడు ఎట్లా? ఈ సెంటెన్స్ని, హెల్పింగ్ వర్బ్ ఇది కదా కాబట్టి ఈజ్ కిరణ్ రీడింగ్ ఏ బుక్ నౌ క్వశ్చన్ మార్క్. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఏం చేస్తాం? ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ని ఈ సబ్జెక్ట్కి ముందర రాసుకుంటే సరిపోతుంది. అదేగా మనం చేసింది. ఈజ్ అనేది ఇక్కడ ఉండాలా, ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ని రాసుకున్నాం. ఇప్పుడు ఇదే సెంటెన్స్ అవుతుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుట్. ఇదేమో నెగిటివ్ సెంటెన్స్ అంటాం, ఇది వచ్చేసేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఐ అంటే ఇంట్రాగేటివ్. ఇప్పుడు నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ అంటే చూడండి, ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్లస్ నెగిటివ్ అని అంటాం. అంటే రెండు ఏ విధంగా? ఇంట్రాగేటివ్ ప్లస్ నెగిటివ్.
ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలి. ఉదాహరణకి చూడండి, ఇంట్రాగేటివ్ అంటే ఇది ఇంట్రాగేటివే కదా, మరి నెగిటివ్ అంటే ఏం చేయాలి? ఇక్కడ నాట్ పెట్టేస్తే నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ అయిపోతుందిగా. సో అప్పుడు చూడండి ఎట్లా అంటే, ఇజంట్ కిరణ్ రీడింగ్ ఏ బుక్ నౌ. చూడండి, ఇజంట్ కిరణ్ రీడింగ్ ఏ బుక్ నౌ. కిరణ్ పుస్తకము చదువుతూ ఉండలేదా అంటే చదువుతా లేడా అని ఓకేనండి చెప్పే సందర్భంలో మనము ఈ ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఇది నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్. సో ఇప్పుడు మనం చూద్దామండి, డబల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. అంటే దీన్నే డబల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా మనం చెప్తాం. సో అప్పుడు ఎట్లా చూడండి, వేర్ ఈజ్ కిరణ్ రీడింగ్ ఏ బుక్ నౌ. సో చూడండి, వేర్ ఈజ్ కిరణ్ రీడింగ్ ఏ బుక్ నౌ అంటే కిరణ్ ఇప్పుడు పుస్తకము ఎక్కడ చదువుతూ ఉన్నాడు అని తెలియజేసే సందర్భంలో ఈ విధంగా డబుల్ హెచ్ వర్డ్ని మనం రాసుకుంటాం. అంటే ఈ డబుల్ హెచ్ వర్డ్ని ఉదాహరణకి తీసేసామనుకో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే అడిషనల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ అనేది రాస్తాం, కనుక మనం ఏమంటాం దాన్ని డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకేనండి. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు రాసుకోవాలా? ఈ సమయంలో ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో రాసుకుంటాము. అంటే కంటిన్యూస్ టెన్స్ అంటే మనకేం అర్థం అవ్వాలా? ఐఎన్జి అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెక్స్ట్ రూల్ చూడండి, రిపీటెడ్ యాక్షన్స్ విచ్ పర్సిస్ట్ ఆఫ్టర్ వార్నింగ్. ఏదైనా ఒక పనిని మనము చేయొద్దు అని చెప్పిన సందర్భంలో ఆ పని అతను ఇంకా చేస్తూ ఉంటే, చేయొద్దని ఒక వ్యక్తిని మనం వార్న్ చేసాం. ఉదాహరణకి అతని స్మోక్ చేయొద్దని చెప్పాం, అతను ఇంకా స్మోకింగ్ చేస్తానే ఉంటే అటువంటి యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకుంటాం? హీ ఈజ్ ఆల్వేస్ స్మోకింగ్ సిగరెట్స్ అంటే అతనికి స్మోక్ చేయొద్దని చెప్పాము కానీ అతను చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఆల్వేస్ స్మోకింగ్ సిగరెట్స్ అంటాం. అంటే స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు అని అంటాం. అంటే ఇక్కడ క్లూ వర్డ్స్ రావాలా? ఏంటి ఆ క్లూ వర్డ్స్? చూడండి, ఆల్వేస్ అనేది, తర్వాత ఫర్ ఎవర్ అనేది, తర్వాత కాన్స్టెంట్లు అనేది. అంటే వీటిని మనం ఏమంటామంటే క్లూ వర్డ్స్ కింద తీసుకుంటాం. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పర్టికులర్గా చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ పనులు ఇంకా కొనసాగుతూ ఉంటే అటువంటి సందర్భంలో మనం ఈ క్లూ వర్డ్స్ని తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు కిరణ్ అండ్ రాజు ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. వాళ్ళని కొట్టుకోవద్దురా మీకు అని చెప్పాం, అయినా వాళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారు? కొట్టుకుంటూనే ఉన్నారు. సో ఈ విధంగా అండి. తర్వాత చూడండి, బాలు ఈజ్ ఫర్ ఎవర్ గోయింగ్ టు అనదర్ స్కూల్. బాలు అనే పిల్లవాడు ఎప్పుడు వేరొక స్కూల్కి వెళ్తున్నాడు. ఓకేనండి. అంటే వెళ్ళాల్సిన స్కూల్కి కాకుండా మరొక స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎవర్ అనేది వస్తుంది కాబట్టి ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవర్ అంటే ఎప్పుడు అని వస్తుంది అది. తర్వాత చూడండి, థర్డ్ సెంటెన్స్, వై ఈజ్ మ్యాథ్స్ టీచర్ ఆల్వేస్ స్కోల్డింగ్ స్టూడెంట్స్. ఎందుకు మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు పిల్లల్ని తిడతా ఉంటాడు? ఓకే అండి. సో ఈ విధంగా చెప్పే సందర్భంలో అంటే ఒక యాక్షన్ చేయొద్దు అని చెప్పే సందర్భంలో కంటిన్యూషన్గా ఆ యాక్షన్ జరుగుతూ ఉంటే అటువంటి సందర్భాలు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాసుకుంటాం. తర్వాత చూడండి, మై సిస్టర్ ఈజ్ కాన్స్టెంట్లీ కంప్లైనింగ్ అబౌట్ మీ. మా సిస్టర్ ఎప్పుడు నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ యాక్షన్ ఇంకా జరుగుతూనే ఉంటే అటువంటి సందర్భం మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రాసుకుంటాం. ఓకే అండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెక్స్ట్ పాయింట్ చూడండి, టు డినోట్ యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ బ్రేక్స్. ఏ పనులైతే గతంలో ప్రారంభమై పాస్ట్లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయో అటువంటి యాక్షన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. అయితే ఇక్కడ క్లూ ఏంటంటే చూడండి, విత్ బ్రేక్స్ అంటే విత్ బ్రేక్స్ అంటే ఏంటి? ఆ పని ఆ యాక్షన్ జరిగే విషయంలో కొన్ని బ్రేక్స్ వస్తూ ఉంటాయంట. ఆ ఏ బ్రేక్స్ చూడండి, ఇప్పుడు సెంటెన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్. ఆమె డిఎస్సి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసింది?
ఫాస్ట్లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు కొనసాగుతూనే ఉంది అని అంటాము. అంటే ఏంటి, ఆమె చదువుతున్నప్పుడు 1 డే చదవకపోవచ్చు, లేదా 2 days చదవకపోవచ్చు, ఏదైనా పని పడి చదవకపోవచ్చు. ఎట్టకేళ్లకు ఆ పని జరుగుతుందని చెప్పుకోవాలి కదా మనము. కనుక మనం దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవచ్చు. సో రెండో సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ రైటింగ్ ఏ బుక్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇంగ్లీష్ గ్రామర్ మీద బుక్ రాస్తూ ఉన్నాను. రాయటం ఎప్పుడు స్టార్ట్ చేసా, ఒక 10 days క్రితం స్టార్ట్ చేశాను అనుకుందాం. అంటే 10 days నుంచి రాస్తూ ఉన్నానుగా బుక్ని. అయితే రాసేటప్పుడు 1 రోజు 2 రోజులు నాకు బ్రేక్ రావచ్చు, లేదా ఒక 5 days బ్రేక్ రావచ్చు, మళ్ళీ తర్వాత దాని కంటిన్యూషన్లోనే ఉంచుతాను కదా. సో ఈ విధంగా చెప్పే సందర్భంలో అటువంటి యాక్షన్స్ని, ఏ యాక్షన్స్ అయితే బ్రేక్స్ వస్తూ అది కొనసాగుతూ ఉందో అట్లాంటి యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవచ్చు. తర్వాత చూడండి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్. నేను కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను. అంటే ఇది యాక్షను కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటాయి, ఈరోజు ఫుల్ డే ఇచ్చారనుకో 9 to 6, తర్వాత నెక్స్ట్ డే ఉండకపోవచ్చు, లేదా 2 days తర్వాత మళ్ళీ ఫుల్ డే ఇవ్వచ్చు, లేదా 2 days ఇవ్వచ్చు. అంటే ఎట్టకేళ్ళకి బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉందని మనం గమనించాలా, అంటే కంటిన్యూషన్లో ఉందని గమనించాలా. ఓకేనే. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఇంకా ఏ సందర్భంలో వాడాలో చూద్దాం. చూడండి, టు డినోట్ ఫ్యూచర్ యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ప్రజెంట్ ప్లాన్. అంటే భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ని మనం ఇప్పుడే ప్రజెంట్ ప్లాన్ చేసుకుంటే, అటువంటి ప్లాన్ చేసుకున్న యాక్షన్స్ని మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ సెంటెన్సెస్ చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ టు నైట్. ఈరోజు రాత్రికి నేను సినిమాకి వెళుతున్నాను అని చెప్తున్నాను. అంటే ఎప్పుడు వెళ్తాను సినిమాకి, ఈరోజు రాత్రి వెళ్తాను. అంటే ఇప్పుడు వెళుతున్నానా, అంటే కంటిన్యూషన్లో ఉందా యాక్షన్, అంటే లేదు. ఎప్పుడు కంటిన్యూషన్లో ఉంటుంది, ఈవినింగ్ కంటిన్యూషన్లో ఉంటుంది. అయితే మరి ఇక్కడ మనము అది ఆ ప్లాన్ని మనం అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటున్నాము. ఓకేనండి. సో కాబట్టి ఈ యాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఈవినింగ్ జరుగుతుంది. అయితే మనము ప్లాన్ అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటున్నాం. సో ఈ విధంగానంటే, అంటే భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ని మనం ప్రజెంట్ ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకున్న సందర్భంలో మనం వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవచ్చు. రెండో సెంటెన్స్ చూడండి. చిరు ఈజ్ గోయింగ్ టు మీట్ జగన్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రము చిరు జగన్ని మీట్ అవుతున్నాడు. ఓకేనండి. ఇది కూడా మనం ఫిక్స్డ్ ప్లాన్ కింద తీసుకుంటాం. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు విజయవాడ ఆన్ టుమారో. నేను విజయవాడకి ఎప్పుడు వెళ్తున్నాను అనంటే రేపు. టుమారో, రేపు నేను విజయవాడకి వెళుతున్నాను. అంటే ఎప్పుడు జరిగే యాక్షన్ ఇది, రేపు జరిగే యాక్షన్. అంటే ఇక్కడ మనం ఆ ప్లాన్ని అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటున్నాం. అదేవిధంగా చూడండి, ఐ ఆమ్ స్పీకింగ్ ఎట్ ద కాన్ఫరెన్స్ ఆన్ సండే. అంటే సండే రోజున జరగబోయే కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతున్నాను. ఓకేనండి. అంటే ఈ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే సండే రోజున జరుగుతుంది. అంటే సండే యాక్షన్ని ఈ రోజే నేను ప్లాన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకున్నాను. ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడండి. సబ్జెక్ట్ యామ్, V1 + ing. ఓకేనండి. ఈ విధంగా స్ట్రక్చర్ ప్రకారము సెంటెన్స్ అనేది మనం రాసుకోవాలి. అదొకటి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు. ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఫిక్స్డ్ ప్లాన్కి రాసుకుంటున్నాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ని కూడా మనం ఫిక్స్డ్ ప్లాన్కి రాసుకోవచ్చు. మరి ఏ సందర్భాలలో రాసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు ఏ సందర్భంలో వాడతామంటే ఫిక్స్డ్ షెడ్యూల్ లేదా టైం టేబుల్ని మనం చెప్పుకునే సందర్భంలో రాసుకోవాలి. ఫిక్స్డ్ షెడ్యూల్ లేదా టైం టేబుల్ ఏంటి అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళుతుంది, షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం, ఎప్పుడు క్లోజ్ చేస్తాం. ఓకేనండి. సో ఇటువంటి ఫిక్స్డ్ షెడ్యూల్ లేదా టైం టేబుల్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో రాసుకుంటాం. అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మనం ఏం రాసుకున్నామంటే ఓపెన్, క్లోజ్, బిగిన్, ఎండ్, స్టార్ట్, ఫినిష్, అరైవ్, లీవ్, కమ్ ఇట్లాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. ఓకేనండి. అది అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఈ విధంగా. తర్వాత
మనం చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడాలి అని అంటే ఇక్కడ చూడండి ఫర్ డెఫినైట్ ఇంటెన్షన్ అంటే ఖచ్చితంగా ఆ యాక్షన్ జరుగుతుంది, అది మనం పక్కాగా ప్లాన్ చేసుకున్నాం, అరేంజ్ చేసుకున్నాం అని చెప్పే సందర్భంలో ఇక్కడ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రాసుకోవాలి. అయితే ఇది కూడా అంతేనండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ను కూడా వీ కెనాట్ చేంజ్ ఇట్, ఆ ప్లాన్ని మనం చేంజ్ చేసుకోలేము. ఇక్కడ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను కూడా మనము ప్లాన్ చేసుకున్న అరేంజ్మెంట్ని దానిని మనం చేంజ్ చేయని సందర్భంలోనే రాసుకోవాలా. అందుకని ఇక్కడ మీకు క్లూ ఏంటంటే ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాం, ఈ వర్బ్స్ని మనం కంపల్సరీగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకో క్లూ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఎక్కువగా సోషల్ యాక్షన్స్కి ఎక్కువగా వాడతాం, సోషల్ యాక్షన్స్కి ఎక్కువగా వాడతాం. ఇది మీకు ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ ఆన్ 15th of నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల 15వ తారీఖు నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాము. ఇక్కడ ఆ మ్యారేజ్ అనే ఆ యాక్షన్ని మనము అరేంజ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయలేము. సో ఓకేనండి. సో ఈ విధంగా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కువగా సోషల్ యాక్షన్స్కి ఇంకా అవి చేంజ్ అవ్వవు అన్న సందర్భంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రాసుకుంటాం. ఇక్కడైతేనేమో ఎక్కువగా ఫిక్స్డ్ షెడ్యూల్, టైం టేబుల్ ఇలాంటి వొకాబులరీ వచ్చినప్పుడు మనము దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక 4 సెంటెన్సెస్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లుక్ దే డాష్ టు గో అవుట్ సైడ్ అని ఇచ్చాడు. టు గో అనేది మనకి హింట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని ఏ టెన్స్లో రాసుకోవాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాసుకోవాలా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలా అంటే చూడండి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సీని తీసుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఎందుకు అలా అంటే ఇక్కడ లుక్ అనే క్లూ వర్డ్ వచ్చింది. అంటే ఇక్కడ క్లూ వర్డ్స్ మనకి కొన్ని ఉన్నాయి. ఏంటి అని? నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, లుక్, సీ, ఆ తర్వాత ఆల్వేస్, ఫర్ ఎవర్, కాన్స్టెంట్లీ ఈ పదాలు వస్తే వాటిని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఓకే అండి. ఇది తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి, డస్ షీ డాష్ మనీ అని ఇచ్చాడు. ఇక్కడ నోనా, నోసా, ఈజ్ నోయింగా స్టేటివ్ వర్బ్ కాబట్టి ఏ టెన్స్లో రావాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రావాలా. ఈజ్ నోయింగ్ ఆన్సర్ అవుతుందా? ఇది రాంగ్ అవుతుంది. మరి నోస్ అనేది రైట్ అవుతుందా? ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈఎస్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ యాడ్ చేయకూడదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది రైట్ అవుతుంది. ఓకేనండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ సి అంటాం. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, మై సిస్టర్ డాష్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. సో ఏ టెన్స్లో రాసుకోవాలి చూడండి, వాజ్, మై సిస్టర్ వాజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ, మై సిస్టర్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ, మై సిస్టర్ హ్యావ్ బీన్ టాకింగ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. సో ఇక్కడ మనము హ్యాస్ బీన్ రాసుకుందాం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే చూడండి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రైట్ నౌ అనేది క్లూ వర్డ్ ఉంది కాబట్టి దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. తర్వాత చూడండి ఫోర్త్ సెంటెన్స్, గణేష్ డాష్ రీడ్ ఏ బుక్ దిస్ ఈవినింగ్. ఇప్పుడు ఏం రాయాలి? వాస్ రీడింగా, విల్ రీడా, ఈజ్ రీడింగా. సో ఏమంది? ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఇది ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. ఎందుకని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలంటే ఇలాంటి క్లూ వర్డ్స్ ఉంటే మనం వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి.